విశాఖపట్నంలో అంబేద్కర్ కాలనీకి చెందిన సామాన్య కుటుంబ యువకుడు సాయివర్ధన్ ఎంబీబీఎస్ కోర్సులో ఉచిత సీటును సాధించి తన ప్రతిభను చాటాడు. ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రవేశం పొందిన ఈ విజయవార్త స్థానికంగా హర్షాతిరేకాలను నింపింది. ఈ నేపథ్యంలో బోధన్ మండల కేంద్రంలో చిన్న చిత్రాల సంఘానికి చెందిన ప్రముఖులు, నాయకులు ప్రత్యేకంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు. చిన్న చిత్రాల ప్రతినిధి ప్రమోద్ మాట్లాడుతూ, పేద కుటుంబంలో పెరిగిన విద్యార్థి కష్టపడి ఇటువంటి విజయాన్ని సాధించడం ఎంతో గర్వకారణం. ఇటువంటి విద్యార్థులను ప్రోత్సహించేందుకు సమాజం నుంచి సాయపడే దాతలు ముందుకు రావాలని సూచించారు. ఈ సందర్భంగా పలువురు పెద్దలు, యువత పాల్గొని సాయివర్ధన్ ను అభినందించారు. అతని విజయాన్ని ఆదర్శంగా తీసుకొని మరెన్నో పేద విద్యార్థులు ముందుకు రావాలని పలువురు ఆకాంక్షించారు. పట్టణంలో నుండి అంబేద్కర్ కాలనీ 18వ వార్డు అంబేద్కర్ కాలనీలో సాయివర్ధన్ అనే ఈ అబ్బాయి ఎంబీబీఎస్ ఫ్రీ సీట్ రావడం జరిగింది. కావున మేమందరం వచ్చి తనకు శాలువాతో సన్మానం చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, సాయివర్ధన్ ఎవరైతే ఉన్నాడో తన పరిస్థితి, తన ఆర్థిక పరిస్థితి చాలా క్లిష్టంగా ఉంది. కావున మాకు చేతనైన కాడికి మేము ఇక్కడ సాయం చేస్తున్నాము. ఈ మీడియా ముఖంగా మేము కోరుకునేది ఏంటంటే, తనకి సంవత్సరానికి 2,60,000 ఖర్చు వస్తుంది. ల్యాబ్ అని ఇంకా వగైరా వగైరా వాళ్ళకి కావాల్సిన మెటీరియల్ కోసం. సో మేము చేతనైన కాడికి మేము సాయం చేస్తున్నాం. ఎవరైనా దాతలు, 5 సంవత్సరాలు ఉంటుంది అతనికి ఎంబీబీఎస్, ఎవరైనా దాతలు ముందుకొచ్చి ఆయనకి ఆర్థిక సాయం చేయాలని కోరుకుంటున్నాము. ఏదైతే సాయివర్ధన్ ఉన్నాడు కదా, ఇతని నంబర్ చెప్తున్నాను, ఈ నంబర్ నోట్ చేసుకోండి. ఎవరైనా సరే అతనికి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేయడానికి వీలవుతుంది. నంబర్ చెప్తున్నాను, 9392837713. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 9392837713. ఈ నంబర్కి ఫోన్పే చేసి తనకి ఆర్థిక సాయం చేసి ఇతన్ని ఇక్కడ అంబేద్కర్ కాలనీలో ఒక స్ఫూర్తిగా నిలపాలని, పేదవ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా చదువుకొని ఎక్కడికైనా ఎదగాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళకు ఒక స్ఫూర్తిగా ఇతన్ని మనం చూపించాలని అందరికీ చేతులెత్తి ప్రార్థన చేస్తున్నాను, ఇతనికి ఆర్థిక సాయం చేయమని. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.